చూడండి యాక్చువల్గా అంటే ఇక్కడ మనకు ప్రాజెక్ట్ బై ల్యాండ్ విజన్ అనమాట. వీళ్ళ కొటేషన్ వచ్చేసి చూడండి, ట్రస్ట్ అండ్ ట్రాన్స్పరెన్సీ. అంటే మనకు పేరులోనే ఉందన్నమాట. అంటే మీరు నమ్మి మొత్తం చూసిన తర్వాతనే ఇన్వెస్ట్మెంట్ అనేది చేయండి అని వీళ్ళు క్లియర్గా వాళ్ళ మోటోలోనే చెప్తున్నారు అనమాట. ట్రస్ట్ అండ్ ట్రాన్స్పరెన్సీ. ఇప్పుడు నేను యాక్చువల్గా అంటే ఈరోజు ప్రమోషన్ వీడియో చేశాను నా యూట్యూబ్ ఛానల్కి. యాక్చువల్గా అంటే నేను దాదాపు యూట్యూబ్ ఛానల్ పెట్టేసి 3 to 4 years అవుతుంది అనమాట. ఇది నా ఫస్ట్ సక్సెస్గా భావిస్తాను. ఎందుకు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ అవకాశం ఇచ్చిన, అంటే ప్రమోషన్ వీడియో చేయాలి బ్రదర్ అని చెప్పేసి నాకు మన సోమేష్ అన్న చెప్పారు. ఈయన వచ్చేసి మనకు ప్రాపర్టీ అడ్వైజర్, మన ల్యాండ్ విజన్ కంపెనీలో వర్క్ చేస్తారనమాట. మీకు ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ కానీ ఎటువంటి ఫ్యూచర్ ప్లాన్స్ కానీ ఉంటే కనుక ఈయనని ఖచ్చితంగా మీరు సంప్రదించండి. ఇంకోటి, నేను ఈరోజు ఇక్కడ విజిట్ చేసిన తర్వాత నాకైతే కనుక అసలు మైండ్ బ్లాక్ అయిపోయింది. ఎందుకు అంటే హైదరాబాద్లో దాదాపు నేను 8 years నుంచి ఉంటున్నాను, 2008 నుంచి. ఇంత డెవలప్మెంట్ ఉందా, ఇంత డెవలప్మెంట్స్ ఉన్నాయా ఈ షాద్ నగర్ శంషాబాద్ ఏరియాస్లో అనేది అంటే నేను ఒక్కసారిగా బయట ప్రపంచం చూడలేదు అని అనుకోవచ్చు. ఎందుకంటే నేను ఓన్లీ ఆఫీసు ఇల్లు ఇదే చూస్తున్నాను. బట్ ఈ రోజు నాకైతే ఇంకా దాదాపు ఎంత డెవలప్మెంట్ ఉందంటే అసలు బయట ఏం జరుగుతుంది, ఎంత డెవలప్మెంట్స్ ఉన్నాయి, మనం ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అనేది మాత్రం క్లియర్గా నాకు ల్యాండ్ విజన్ తరపు నుంచి మన సోమేష్ అన్న అయితే కనుక నాకు కళ్ళు తెరిపించి చూపించాడని చెప్పొచ్చు. థ్యాంక్ యూ సోమేష్ అన్న. ఫ్రెండ్స్, మనము ఆల్రెడీ అయితే కనుక ఒక వెంచర్ అయితే చూసాము ఆల్రెడీ. ఇది వచ్చేసి వెంచర్ 2 అనమాట. ఇది కూడా ల్యాండ్ విజన్ వాళ్ళదే అనమాట. ఒకసారి వీళ్ళు ల్యాండ్ విజన్ వాళ్ళు తీసుకొని ఒక వెంచర్ని డెవలప్ చేసిన తర్వాత వీళ్ళు ఎలా మెయింటైన్ చేస్తారు అనేది ఈ వీడియోలో మనం క్లియర్ కట్గా చూడొచ్చు. ఇది వచ్చేసి మనకు షాద్ నగర్ నుంచి శ్రీశైలంకి వెళ్ళే హైవేలో ఉంటుంది అనమాట, కేశంపేట మండలంలో. ఇప్పుడు మనం షాద్ నగర్ నుంచి ఈ వెంచర్కి రావాలి అంటే కనుక 20 minutes జర్నీ పడుతుంది. సో ఇక్కడ ఉన్న కనెక్టివిటీస్, ఇక్కడ ఉన్న ఎమ్యూనిటీస్ ఇవన్నీ మనకు ప్రాపర్టీ అడ్వైజర్ సోమేష్ అన్న ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. చూడండి. హాయ్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇందాక మనం ఒక ఫస్ట్ వీడియోలో షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో వెంచర్ గురించి మాట్లాడుకున్నాం. అది లేటెస్ట్గా టేకప్ చేసిన వెంచర్. బట్ ఒకసారి ల్యాండ్ విజన్ వెంచర్ టేకప్ చేసిన తర్వాత దాని యొక్క డెవలప్మెంట్స్ ఏ రేంజ్లో ఎంత స్పీడ్లో చేస్తారనడానికి, కేశంపేట ఏ రేంజ్లో ఎంత స్పీడ్గా డెవలప్మెంట్ చేసి ఇస్తారు అనడానికి కేశంపేట మండలంలో ఉన్న మన ఈ రెయిన్బో సిటీ వెంచర్ అనేది ఒక ఉదాహరణ. నేను దీన్ని ఎందుకు గర్వంగా చెప్తున్నాను అంటే, మన వెంచర్ ఓపెన్ చేసిన 1.5 yearలో మనకు చూస్తున్నారు మీరు ఈ రెయిన్బో సిటీ యొక్క పిఎల్పి నెంబర్ 2023 మీకు ఇక్కడ కోడింగ్లో కనబడుతుంది. 2023 అంటే ఇది 2025 ఏప్రిల్. మనం ఇది లాంచింగ్ చేసింది ఆల్మోస్ట్ ఆగస్ట్లో చేసాం, ఆగస్ట్ 2023. సో ఏదైనా మనం వెంచర్ లాంచింగ్ చేసేటప్పుడు మనం ఎప్పుడు కూడా టీఎల్పీ నెంబర్ తీసుకునే మనం లాంచింగ్ చేస్తాం. ఫ్రీ లాంచింగ్ ఆఫర్లు అని చెప్పేసి ముందు అమౌంట్ తీసుకొని చేసేటువంటి వెంచర్స్ అయితే మన ల్యాండ్ విజన్ మేనేజ్మెంట్ ఎప్పుడు చేయదు. సో మాకు ఫ్రీ లాంచింగ్ అంటే ఎల్పీ నెంబర్ వచ్చిన తర్వాత వచ్చిన వెంచర్నే ఫ్రీ లాంచింగ్ అంటాం. అటువంటి ఈ వెంచర్ ఆగస్టు నెల అంటే వర్షాకాలంలో స్టార్ట్ చేసాం. వితిన్ 1 yearలో మొత్తం ప్రాజెక్ట్ మొత్తం సోల్డ్ అవుట్ అయిపోయింది. ఆల్మోస్ట్ కొన్ని లిమిటెడ్ ప్లాట్స్ ఉన్నాయి, కమర్షియలైజ్డ్ రోడ్ అటాచ్డ్ ఉన్న కమర్షియల్ ప్లాట్స్ మాత్రమే ఒక 5-6 అవైలబిలిటీ ఉన్నాయి. బట్ నేను ఈ రోజున ఈ వీడియో చేయడానికి కారణం ఏమిటి అంటే, రియల్ ఎస్టేట్లో ఒక అపోహ ఉంది. వాళ్ళు ప్లాట్ అమ్ముకున్న తర్వాత వెంచర్ని పట్టించుకోరు, వెంచర్ని డెవలప్ చేసి ఇయ్యరు అనడానికి చాలా ఒక నెగిటివిటీ అనేది ప్రచారం చాలా ఉంది. కానీ మన ల్యాండ్ విజన్లో నేను చూసినటువంటి ఈ నెగిటివిటీకి స్వస్తి పలకాలని నేను ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. మేము ఈ వెంచర్ టేకప్ చేసిన కొన్ని రోజుల్లోనే, అంటే ఒక 1 year 14 months పరిధిలోనే ఆల్ ఎమ్యూనిటీస్, బీటీ రోడ్లు అయితేనేమి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయితేనేమి, ఎలక్ట్రిసిటీ అయితేనేమి, వాటర్ ట్యాంక్ అయితేనేమి, పార్క్ అయితేనేమి, సో మొత్తం అన్నీ ఒక గేటెడ్ కమ్యూనిటీకి కావాల్సినటువంటి ఇన్ఫ్రా మొత్తం రెడీ చేసి పెట్టాము. ఒక పార్క్ కూడా రెడీ చేశారు. ఇంకో 1 or 2 parks కూడా మనకి వెంచర్ పరిధిలో ఉన్నాయి. మొత్తం 3 parks ఉన్నాయి ఈ వెంచర్లో. ఆ పార్క్ ఓపెన్గా ఎందుకు వదిలిపెట్టామంటే, ఫ్యూచర్లో ఈ యొక్క ప్లాట్ ఓనర్స్ ఏమైనా సోషల్ ఇన్ఫ్రా గురించి వాళ్ళు ఏమైనా చేస్తే దానిలో వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకుంటారు. అంటే రిక్రియేషన్ క్లబ్స్ కానీ, లేదా బ్యాడ్మింటన్ కోర్ట్స్ కానీ, సో స్విమ్మింగ్ పూల్స్ కానీ వాళ్ళు చేసుకుంటారు. సో మనం ఏమైతే ప్రామిస్ చేసాం కస్టమర్కి అన్నీ ఇచ్చేసాం. సో ఇప్పుడు ఇది నేను గర్వంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇంత మంచి కంపెనీ నా ల్యాండ్ విజన్ నేను ప్రమోట్ చేయడానికి నేను చాలా గర్వపడుతున్నాను. సో ఫ్రెండ్స్, మన ల్యాండ్ విజన్లో వెంచర్స్ ఎక్కడ వేసినా మేము ఇట్లానే ఇస్తాము. సో సెక్యూరిటీ కూడా సర్వైలెన్స్ 24/7 సర్వైలెన్స్ ఉంటుంది. ఈవెన్ నోన్ పర్సన్ నేను వచ్చినా సరే అది సైరన్ వస్తుంది. ఎందుకంటే మేము ఇచ్చే సెక్యూరిటీ అంత పవర్ఫుల్గా ఉంటుంది. సో మన ల్యాండ్ విజన్లో ప్లాట్ కొంటే మీ మనీ సెక్యూరు, మీ ప్లాట్ సెక్యూరు, టోటల్గా మీ నెక్స్ట్ జనరేషన్ యొక్క లైఫ్ కూడా సెక్యూరు. ఎందుకు అంటే ల్యాండ్ అనేది ఇన్సూరెన్స్తో సమానం.
మనం ఏంటంటే ఎప్పుడు కూడా ల్యాండ్ ఇన్సూరెన్స్ చేసి మన ఫ్యామిలీకి ఇన్సూరెన్స్ ఇవ్వడం వల్ల మన నెక్స్ట్ జనరేషన్స్ అనేవి వెల్త్ అనేది క్రియేట్ అవుతుంది. మనం ఏమి కొన్నా సరే వెల్త్ క్రియేట్ కాదు. వెల్త్ క్రియేట్ అవడం వేరు, నీడ్స్ క్రియేట్ అవడం వేరు. ఇప్పుడు వేరే ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టినా సరే అవి నీడ్స్ ఫుల్ఫిల్ అవుతాయి కానీ వెల్త్ అయితే క్రియేట్ కాదు. బట్ ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ కూడా ఎప్పుడు కూడా వెల్త్ క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ జనరేషన్స్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. సో వేరే ఏది కొన్నా సరే నెక్స్ట్ జనరేషన్స్ క్యారీ ఫార్వర్డ్ అయ్యే అవకాశాలు తక్కువ. సో మనం ఇది చూడండి, ఆర్చ్ అయిపోయింది, గేట్ అయిపోయింది, 24/7 సెక్యూరిటీ. ఈ వెంచర్ యొక్క విస్తీర్ణం వచ్చేసి మనం ఒక 10 ఎకరాస్లో వెంచర్ చేసాం. కస్టమర్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ వెంచర్ యొక్క మెయిన్ బ్లాక్ బ్లాస్టర్ లొకేషన్ హైలైట్ ఏంటంటే ప్రపోజ్ రీజనల్ రింగ్ రోడ్ ఇక్కడ జస్ట్ 1 కిలోమీటర్ లోపే ఉంది. సో అక్కడ ఒక భారీ ఇంటర్చేంజ్ అనేది వస్తుంది. భారీ ఇంటర్చేంజ్ వచ్చిన తర్వాత ఫ్యూచర్లో ఎయిర్పోర్ట్ కనెక్టివిటీకి అంటే టువార్డ్స్ సంగం కానీ టువార్డ్స్ మన్సాన్పల్లి కానీ మనకి ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ అనేది త్రూ రేడియల్ హైవే, గ్రీన్ ఫీల్డ్ హైవే అంటే 200 ఫీట్ రోడ్ గ్రీన్ ఫీల్డ్ హైవే ఆల్రెడీ ఫ్రమ్ తుక్కుగూడ టు ఏదైతే మనకి కేశంపేట దగ్గర ఓఆర్ఆర్ వస్తుందో 200 ఫీట్ రోడ్ ఆల్రెడీ శాంక్షన్ అయింది. గవర్నమెంట్ నుంచి కూడా ప్రపోజల్ వచ్చింది. నెక్స్ట్ రేడియల్ హైవే వచ్చేసి 2 హైవేలని కనెక్ట్ చేసే హైవే మనం రేడియల్ హైవే అంటాం. ఒకటి శ్రీశైలం హైవే, ఇంకోటి బెంగళూరు హైవే. ఈ రెండింటిని కనెక్ట్ చేస్తున్నటువంటి రేడియల్ హైవే అనేది 100 ఫీట్ రోడ్డు విస్తీర్ణంలో మనకు వస్తుంది. సో ఈ రెండు కూడా మన వెంచర్ పక్క నుంచి వెళ్తున్నాయని చెప్పడానికి నేను చాలా గర్వపడుతున్నాను. ఎందుకంటే మన ల్యాండ్ విజన్ చేసే వెంచర్లు అన్నీ కూడా ప్రైమ్ లొకేషన్స్లో ఉంటాయి, కస్టమర్కి బడ్జెట్లో ఉంటాయి. కస్టమర్ యొక్క ఫ్యూచర్ యొక్క ఆలోచన దృక్పథాన్ని దృష్టిలో పెట్టుకుని మన ల్యాండ్ వెంచర్. నేను ఈ సీసీ కెమెరా పరిధిలోకి వచ్చాము, అక్కడ సైరన్ వస్తుంది, మీకు వాయిస్ వినపడుతుందో తెలీదు. సో పార్క్ అనేది కూడా మొత్తం డెవలప్మెంట్ చేసేసాం, రిక్రియేషన్ పార్క్. సో ఈ రేంజ్ సెక్యూరిటీ ఉన్న వెంచర్స్ హైదరాబాద్లో చాలా అరుదు. సో దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ల్యాండ్ విజన్. సో అందుకనే నేను ల్యాండ్ విజన్ ప్రమోటర్గా ఉండడానికి చాలా ఇష్టపడతాను, గర్వపడుతున్నాను. సో ఫ్రెండ్స్, మీకు ఏమైనా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఉంటే, సెక్యూర్ జోన్లో ఇన్వెస్ట్మెంట్ చేసే ప్లాన్ ఉంటే, ఒక నమ్మకమైన కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేసే ప్లాన్ ఉంటే మీరు నేను డిస్క్రిప్షన్ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ మన ఇమ్యూనిష్ బ్రదర్ ఈరోజు నన్ను మీట్ అయ్యి నాకు చాలా మంచి అవకాశాన్ని ఇచ్చాడు ఆయన ఛానల్లో. యాక్చువల్ ఆయన నన్ను నమ్మి రావడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ ఇమ్యూనిష్ బ్రదర్. థ్యాంక్ యూ.